ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి నేను 20 ఏళ్ల క్రితం వచ్చాను. తరువాత మళ్ళీ రావటానికి సందర్భం కాలేదు. ఈసారి ఆంధ్రదేశంలో యాత్ర చేయాలని సంకల్పించాను. అరవ దేశంలో యాత్ర పూర్తి చేసుకొని ఆంధ్రదేశానికి ప్రవేశిస్తూ మొట్టమొదట తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఈ కాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపను పొంది ముందుకు యాత్రను సాగించాలనేటటువంటి దృష్టితో ఇవాళ ఉదయం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేయడం జరిగింది. రేపు ఉదయం ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క దర్శనం చేసి ముందుకు యాత్ర చేయాలని సంకల్పించుకున్నాం. మాకు శివకేశవులలో భేదం లేదు. శివుడు కేశవుడు ఒక్కడే. వెంకటేశ్వరుడు ఆయనే, కాళహస్తీశ్వరుడు ఆయనే. మాకు ఏమాత్రం భేదం లేదు. భగవత్పాద శంకరులు మనకు అదే ఉపదేశించారు. శివకేశవులలో భేదం చూడొద్దు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుడు విష్ణువు వీరిద్దరిలో ఏమాత్రం భేదాన్ని చూడకండి. ఏ స్వామి తిరుమలలో విరాజమానుడుగా ఉన్నాడో అదే స్వామి కాళహస్తిలోనూ విరాజమానుడుగా ఉన్నాడు. వాళ్ళలో భేదాన్ని మనం సర్వథా చూడకూడదు సుమ. అందువల్ల ఆ శివకేశవ అభేదం అనేటటువంటి మన సిద్ధాంతం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని, కాళహస్తీశ్వర స్వామిని భక్తితో సేవించుకొని ముందుకు యాత్ర వెళ్ళాలనేటువంటి దృష్టితో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా చాలా కాలం తర్వాత శృంగేరి జగద్గురువులు వచ్చారు మన ఊరికి. వారిని మనం భక్తితో సేవించుకొని వారి యొక్క ఆశీర్వాదం పొందాలనే దృష్టితో ఇక్కడ సమావేశమైనారు. మిమ్మల్ని అందరినీ చూచి నాకు చాలా ఆనందమైంది. మీకందరికీ పరిపూర్ణంగా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఆ స్వామి మిమ్మల్ని సదా చల్లని చూపులతో చూస్తూ కాపాడుగాక అని ఆ స్వామిని ప్రార్థించి మీకందరికీ ఆశీర్వాదం చెబుతూ ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే. హర హర మహా